కానిస్టేబుల్స్ మూవ్. ఏరా అడుక్కోకుండా దౌర్జన్యం చేస్తున్నారంట. ఎవరు సార్ చేసింది? మిమ్మల్ని అడుగుతుంటే మళ్ళీ ఎవరని అడుగుతారేంట్రా? కానిస్టేబుల్స్ వీళ్ళ సంగతి చూడండి. పోలీసుల్ని ఎదిరిస్తారా? పబ్లిక్ ని డిస్టర్బ్ చేస్తారా? కొట్టద్దయ్యా. సార్ సార్ కొట్టకండి సార్, పాపం అడుక్కునే వాళ్ళు సార్. వాళ్ళు మాత్రమే అడుగుతున్నట్టు మాట్లాడతావేంటి? సార్ అసలు ఎందుకు కొడుతున్నారో చెప్పండి సార్. ఏయ్ మమ్మల్ని క్వశ్చన్ చేస్తావా? సార్ సార్ మమ్మల్ని ఎందుకు క్వశ్చన్ కొడుతున్నారో చేస్తావా? చెప్పండి సార్. సార్ సార్ ఎందుకు కొడుతున్నారో చెప్పండి సార్. ఆడవాళ్ళు వస్తే ఆకతాయి వేషాలేస్తారా? అయ్యో అలా ఎవరు చేయలేదు సార్. వాళ్ళతో ఏంటయ్యా మాటలు? గట్టిగా నాలుగు తగిలించండి. దండం పెడతానయ్యా, కొట్టకండి అయ్యా. ఏంట్రా ఇంకోసారి ఇలా చేస్తారా? సార్ ఏంట్రా నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా? ఖైదీ సినిమాలో చిరంజీవి గారి లాగా మమ్మల్ని అందరినీ కొట్టిపడేద్దాం అనుకుంటున్నావా? చెప్పరా, పోలీసుల్ని కూడా కొడతావా చెప్పు. దౌర్జన్యం చేస్తే మాత్రం ఒప్పుకోండి సార్. నువ్వేంట్రా ఒప్పుకునేది? సార్ ఎవరి మీద చేయి చేసుకుంటున్నారో తెలుసా మీకు? భాషా సినిమాలో రజనీకాంత్ లా ఫ్లాష్ బ్యాక్ ఉందా ఏంటి? సార్ తను కేటీ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ తారక్ గారు. అవును సార్, ఈ విషయంలో సార్ని గుర్తుపట్టలేకపోయాను సార్. సార్ మీరు ఏంటి సార్ ఇది? ఏంటి అవతారం? మీరు కూడా బెక్ చేసుకోవడం ఏంటి? అసలు ఎందుకు ఈ అవతారం? ఏం చేస్తున్నారు మీరు? ఐఎమ్ నాట్ చైర్మన్ ఆఫ్ కేడీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. ప్లీజ్ కన్సిడర్ మీ యాజ్ బెగ్గర్ ఓన్లీ టుడే. ₹100 దానం చేయండి సార్. పోనీ ₹2 వేయండి సార్. ₹1 ఇవ్వండి సార్. ధర్మం చేస్తే పుణ్యం ఉంటుంది సార్. సార్ నన్ను కొడితే కొట్టారు కానీ సార్ని కొట్టినందుకు మాకు చాలా బాధగా ఉంది సార్. వాళ్ళ ఆవిడికి అమ్మవారు పోసి నయం కాకపోతే అడుక్కుని శివయ్యకి అన్నదానం చేస్తే అమ్మవారు శాంతిస్తారని స్వామీజీ చెప్పారట. అందుకే ఈ బాబు ఈ అవతారంలో మాతో పాటు కలిసి క్యారియర్లో తిని మీ ఇచ్చిన నీళ్లు తాగి మాలో ఒక్కడిగా అడుక్కుంటున్నాడు. తన భార్య కోసం ఎంత కష్టమైనా సరే ఈ దీక్ష చేస్తున్నాడు. భార్య ఆరోగ్యం కోసం మీ హోదాని స్థాయిని పక్కన పెట్టి ఇలా చేస్తున్నారంటే మీరు చాలా గొప్పవాళ్ళు సార్. దయచేసి ఇది అప్పుగా మాత్రం అనుకోకండి సార్. మీరు అందరికీ భోజనాలు పెట్టిస్తే అందులో నాకు కూడా పుణ్యం ఉంటుంది సార్. మీ మీద చేయి చేసుకున్నందుకు నన్ను క్షమించండి సార్. అలా అనకండి సార్. మీ డ్యూటీ మీరు చేశారు. నా దీక్ష కోసం నేను ఇలా చేశాను. మీ భార్య ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు. మీలాంటి భర్త దొరికినందుకు. లేదు సార్, నేనే అదృష్టవంతుణ్ణి. నీలవేణి నా భార్య కావడం నేను చేసుకున్న పుణ్యం. హలో, ఏంటమ్మా ఇది? ఏంటి ప్రాబ్లం? ఎందుకు ఊరికే ఫోన్ చేసి విసిగిస్తావు? డైమండ్ రింగ్ పెట్టారా లేదా అది మాత్రం చెప్పు. ఇప్పుడేంటి?
ఇంటికి కొత్తగా వచ్చిన అల్లుడికి వాళ్ళు డైమండ్ రింగ్ పెట్టాలి, అంతే కదా? ఇదిగో చూడు, నేను వచ్చేపాటికి నా చేతికి డైమండ్ రింగ్ ఉంటుంది, సరేనా? చూడమ్మా, దయచేసి ఈ విషయం గురించి మళ్ళీ నువ్వు ఫోన్ చేయకు, దండం పెడతాను ప్లీజ్. అమ్మా 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 రే, మళ్ళీ పెట్టేశాడు. అత్తయ్య గారు, అమ్మా 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 అమ్మ, ఏమైందమ్మా? అమ్మా అమ్మా అమ్మ, ఏమైందమ్మా? అమ్మా అమ్మా అమ్మా, ఏంటిది? ఏమైందమ్మా? నిఖిల, వెళ్ళి నీళ్లు తీసుకురా. అమ్మా అమ్మా, లేమ్మా. అమ్మా 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 అమ్మా, లేమ్మా. అమ్మా అమ్మా, లేమ్మా. అమ్మా లేమ్మా. అమ్మా 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 అమ్మ, లే అమ్మా. అమ్మా 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 అమ్మా, లే అమ్మా. అమ్మా అమ్మా, లే. అత్తయ్య గారిని హాస్పిటల్కి తీసుకెళ్దాం. అత్తయ్య గారు, వద్దలుడు గారు, ఏ వద్దు, ఏ హాస్పిటల్కి రా. నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. ఏమైందో ఏంటో, ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయాను. అందుకే అన్నానమ్మా, అన్ని వంటలు చేయడం ఎందుకు అని. పద, కాసేపు రెస్ట్ తీసుకుందువు గాని. పద అఖిల, పట్టుకోండి. లేవండి మెల్లిగా. రండి. తీసుకెళ్ళండి. ఎవరు? అత్తయ్య గారు, ఎలా ఉన్నారు? ఎవరు? సుధాకరా? ఎంతకాలం అయిందయ్యా నిన్ను చూసి? నమస్కారం పిన్ని గారు. తను నువ్వు చెప్పకపోయినా నేను పోల్చుకోగలనులే. అన్నపూర్ణ, 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 ఎవరొచ్చారో చూడు. ఎవరైతే వచ్చింది? వచ్చి చూడవే నువ్వే. అక్క, అదేంటొదినా, ఇంతకాలం తర్వాత మీ తమ్ముడు ఇంటికొస్తే అలా చేదరించుకుంటున్నావేంటి? ఇంకా ఆయన మీద కోపం పోలేదా వదినా? అది కోపం కాదమ్మా, బాధ. చాలా కాలం తర్వాత తన తోడబుట్టినవాడు తన కళ్ల ముందుకొచ్చేసరికి ఆనందం మాటల రూపంలో రాలేక కన్నీటి రూపంలో బయటికొస్తుంది. బావా, ఆ రోజు జరిగిన దానికి నన్ను క్షమించు బావా. అయ్యో, ఏంటిది? బావా బామర్దులన్న తర్వాత మాట మాట అనుకుంటాం, దానికి క్షమాపణలు ఎందుకు చెప్తున్నావు? ఊరుకో. అక్క, నన్ను క్షమించక్క. ఎరా, ఇంతకాలం ఏమైపోయావు? ఈ అక్కనొక్కసారి కూడా చూడాలనిపించలేదా? మేమెక్కడికి రాలేదన్న మాటే గాని ఆయన ఎప్పుడూ మిమ్మల్ని తలుచుకొని రోజంటూ లేదొదినా. అమ్మా, ఎవరమ్మా? మీ అత్తయ్యకి తమ్ముడే, అంటే నీకు బాబాయ్ అవుతారు. ఏరా, కొంచెం ఒళ్ళు చేసినట్టున్నావు. బావా, ఒకసారి ఆ తల్లి విషయంలో తప్పుగా మాట్లాడి తల్లి లాంటి మా అక్కకి దూరమై ఎంతో బాధపడ్డాను.
ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేశాను. అందుకే ఇప్పుడు చావు వరకు వెళ్ళొచ్చాను. ఇప్పుడు నాకు బుద్ధొచ్చింది బావా. ఇప్పుడు వరకు నేను చేసిన తప్పు నాకు తెలియటమే కాదు, తప్పుల్ని సరిదిద్దుకునే టైం వచ్చింది. ఇప్పుడు చెప్తున్నాను బావా, నా కూతురు ఫంక్షను మీ చేతుల మీదుగానే జరగాలి. మీ కుటుంబం మొత్తం ఒకటే బావా, మీరందరూ ఒకటే. అందరూ కలిసి ఫంక్షన్కి రావాలి. అక్కతో పాటు చిన్నక్కను కూడా తీసుకునిరా బావా. ఎంతకాలానికి మన రెండు కుటుంబాలు నా కూతురు వల్ల కలిసాయనుకున్నాను కానీ కాదు, మీ అమ్మాయి వల్లే కలిసాయి అన్నయ్య గారు. ఎందుక మీరు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు? మీ మీద ఎంత నమ్మకంతో ఇక్కడికి వచ్చిన నాకు మీరు విధించాలనుకున్న శిక్ష ఇదా? మీతోనా నేను ఇన్నాళ్ళు స్నేహం చేస్తున్నది? స్నేహం కోసం ప్రాణమైనా ఇస్తారని విన్నాను, కానీ స్నేహం ముసుగులో ఒక నిండు ప్రాణాన్ని తీయాలని చూస్తారా? అది సరిగ్గా రూపం కూడా దాల్చని నలుసుని నలిపేయాలని చూస్తారా? నేను మీకేం ద్రోహం చేశానే? చెప్పండి, ఏం అన్యాయం చేశాను? మిమ్మల్ని నా తోడబుట్టిన వాళ్ళు అనుకున్నాను. అలా అనుకోవడం నేను చేసిన తప్ప? చెప్పండి, నేనేం తప్పు చేశాను? అది కాదే, నీది కాని భారాన్ని మోసే కష్టం తప్పుతుందని. ఇక్కడి నుంచి బయటపడితే నీ జీవితం బాగుంటుందని, అశ్విన్ కి దగ్గరవుతావని, మెడిసిన్ వేసుకుంటావని, నీ మంచి కోసమని. మంచి కోసమా? దీన్ని మంచి చేయడం అంటారా? దీన్ని మంచి చేయడం అన్నరే, హత్య చేయడం అంటారు. ఎవడు పాపాత్ముడు చేసిన పాపానికి, వాడి కామదాహానికి నేను బలయ్యానని వాడిని తిట్టుకుంటూ ఉన్నాను. వాడెవడో చేసింది పాపం అయితే ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, దాన్ని ఏమనాలే? మహాపాపం అనాలా? అలాగే కదా అనాలి. అమ్మా, నాన్న, అక్కకి, అన్నయ్యకి, వదినకి, అమ్మ లాంటి వార్డెన్ మేడం గారికి, నా క్షేమం కోరే మహేష్ గారికి, నా ఊపిరి, నా ప్రాణం అశ్విన్ కి, ఎవరికి తెలియని ఈ భయంకర నిజాన్ని మీతో చెప్పకుంది ఎందుకా? కడుపులో ఉన్న బిడ్డని చంపేయడానికా? అమ్మతనం అంటే ఏంటో మీకు తెలుసా? అమ్మకే పుట్టారు కదే, అలాంటి మీకు అమ్మతనం గురించి తెలియదా?